only believe, and all things are possible. Only believe. Lord, I believe. Lord, I believe, and all things are possible. Lord, I believe. Jesus is here. Jesus is here, and all things are possible. Jesus is. Thank you, Lord. Hallelujah. దయచేసి సౌండ్ రానివ్వకండి. ముందే ఒకసారి చూసుకోండి, లేదా ఏదైనా ప్రాబ్లం ఉంటే సెట్ చేయండి అది యవనస్తులు. ఎందుకంటే ఒక అట్మాస్ఫియర్ అనేది పోతూ ఉంటుంది అలాంటి సౌండ్ వచ్చినప్పుడు. అది కొంచెం యవనస్తులు కేర్ తీసుకోండి దానిపైన. వాక్యంలోకి వెళ్ళే ముందు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చూడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. అందరూ సంతోషంగా ఉన్నారా? కొంచెం నాకు ఇక్కడ సౌండ్ సరిపోవట్లేదు, కొంచెం చూడండి ఇటు సౌండ్. అసలు గొంతు బాగాలేదు. ఓకే, అలా ఉంచండి. ఓకే, చూడండి ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం. హెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం. అందరు తీసినట్లయితే 15వ వచనం. మరి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు కర్ర తొనుకొకటి తీసుకుని దాని మీద యూదా వారిదనియు వారి తోటి వారగు ఇజ్రాయేలుదనియు పేర్లు రాయము. మరి యొక్క తొనుక తీసుకుని దాని మీద ఎఫ్రాయిమునకు తొనుక అనగా యేసేపు వంశస్థులదనియు వారి తోటివారు ఇజ్రాయేలు వారిది అనియు రాయము. అప్పుడది ఏకమైన తొనుక అగునట్లు ఒకదానితో ఒకటి జోడించుము. అవి నీ చేతిలో ఒకటే తొనుకగును. ఇందులకు తాత్పర్యం మాకు తెలియజెప్పవా అని నీ జనులు నిన్ను అడుగగా, ఆ 2 తొనుకలను వారి సమక్షమున నువ్వు చేత పట్టుకుని వారి తిట్లనము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎఫ్రాయిము చేతిలోనున్న తొనుక అనగా ఏ తొనుక మీద ఇజ్రాయేలు వారందరి పేర్లను వారి తోటి వారి పేర్లను నేను ఉంచుతునో, యేసేపు అనే తొనుకను యూదా వారి తొనుకను నేను పట్టుకుని ఒకటిగా జోడించి నా చేతిలో ఏకమైన తొనుకగా చేసేదను. ఇట్లుండగా వారికి ఎలాగూ చెప్పుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఏ ఏ అన్యజనులు ఇజ్రాయేలు చెదిరిపోయారో ఆయా అన్యజనుల్లో నుండి వారు రక్షించి, వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చట నుండి వారిని సమకూర్చి వారి స్వదేశములోనికి తోడుకుని వచ్చి, వారికి మీదటెన్నటికీ 2 జనములుగాను 2 రాజ్యములుగాను ఉండకుండానట్లు ఆ దేశములు ఇజ్రాయేలు పర్వతముల మీద వారిని ఏకజనముగా చేసి వారందరికీ ఒక రాజుని నియమించెదను. తమ విగ్రహముల వల్ల కానీ తాము చేసి ఉన్న హేయక్రియల వలన కానీ ఏ క్రమక్రియల వలన కానీ వారికి మీదట తమ్మును అపవిత్రపరచుకొనరు. తాము నివసించిన చోట్లన్నిటిలో వారు మానక
పాపములుగా చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరచెదను. ఇప్పుడు వారు నా జనులగుదురు, నేను వారి దేవుడినై ఉందును. దేవుడి యొక్క వాక్యం దీవించుగాక. మరొక లేఖన భాగం 38వ అధ్యాయం. మరి యెహోవాకు నాకు ఇలాగు సెలవిచ్చును, మరి యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, నరపుత్రుడా, మాగోగు దేశపు వాడకు గోగు అనగా రోషనుకును మెషేకునకును తుబాలనకును అధిపతైన వాని తట్టు అభిముఖుడివై అతను గూర్చి ఈ మాట ఎత్తి ప్రవచింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చిందేమనగా, రోషనుకును మెషేకునకు తుబాలనకు అధిపతి అగు గోగు, నేను నీకు విరోధనై ఉన్నాను. నేను నిన్ను వెనుకకు త్రిప్పి నీ దవడలకు గాలములు తగిలించి నిన్నును నీ సైన్యమంతటిని గుర్రములు నానా విధములైన ఆయుధములు ధరించు నీ రౌతులందరినీ కవచములను డాళ్లను ధరించి ఖడ్గములు చేతబట్టుకుని వారిని అందరిని మహాసైన్యముగా బయలుదేరదీసేదను. నీతో కూడిన పారసిక దేశపు వారిని, కోశీలను, పూతు వారినందరినీ, డాళ్లను, శిరస్త్రాణములను ధరించి వారినందరినీ నేను బయలుదేరదీసేదను. గోమేరును అతని సైన్యమంతయు, ఉత్తర దిక్కులో నుండి తొగర్మాయను అతని సైన్యమును అనేకములను నీతో కూడా వచ్చును. నువ్వు సిద్ధముగా ఉండుము, నువ్వు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుము, వారికి నువ్వు కావలవై ఉండవలెను. దేవుడి యొక్క వాక్యం దీవించుగాక. ముందు ప్రసంగంలో మిగతా లేఖనాలు చదువుదాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రార్థించుకుందాం. అందరు తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. ఈ రాత్రి మరొకసారి ప్రభువా నీ సన్నిధిలో ఉండుట ఎంత గొప్ప భాగ్యమో ప్రభువా. నీ వధువుగా ఇక్కడ సమకూర్చబడి నీ పెండ్లి కుమార్తెగా నిన్ను ఆరాధించుట నిజంగా మా జీవితంలో చేసిన గొప్ప భాగ్యము ప్రభువా. ఈ రాత్రి నువ్వు రంగంపై ఉన్నావని నమ్ముతున్నాను. బలిష్ఠుడైన దూతగా రంగం పైన నిలబడి నీ వధువుతో మాట్లాడతావని నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రభువా, తెరవబడిన పుస్తకం మా మధ్యలో ఉన్నది. ఈ కాలపు వర్తమానము అగ్ని స్తంభం, మేఘ స్తంభము ద్వారా రుజువు చేయబడిన వర్తమానం. అవును ప్రభువా, నిశ్చయంగా రాత్రి నువ్వు మాట్లాడు, నీ వధువుతో మాట్లాడు ప్రభువా. నీ మనస్సుని విప్పి మాట్లాడు, మమ్మల్ని తృప్తిపరచు, నీ ఆత్మతో నింపు. ఇక్కడ నీ పరిశుద్ధాత్మతో నింపబడి మేము వెళ్ళుదము గాక. ఆ రోజు పేతురు బోధిస్తున్నప్పుడు ప్రభువా, పేతురు వాక్యం చెప్తున్నప్పుడు వారిపైకి పరిశుద్ధాత్మ వచ్చిందని మేము లేఖనాల్లో చదివాం. నువ్వు నిన్న నేడు నిరంతరం ఏకరీతుకున్న దేవుడవు. ఈ రాత్రి నీ వాక్యము చెప్పుచుండగా నీ వాక్యము ప్రభువా నిశ్చయంగా దేవ అభిషేకించబడిన వాక్యం, అది ఈ కాలానికి పంపబడిన వాక్యము ప్రభువా. ఇందులో జీవమున్నది. అవును ప్రభువా, ఇది జీవం కలిగిన వాక్యం. ఇది ఈ వాక్యమే మమ్మల్ని స్వస్థపరిచేది, ఈ వాక్యమే మమ్మల్ని అభిషేకించేది. ఈ రాత్రి తప్పనిసరిగా మమ్మల్ని అభిషేకించుము ప్రభువా. అల్పున యోగ్యుని నీ సిలువ చాట నన్ను మరుగుచేసి ఈ చెంచాడు మట్టిని వాడుకోమని ప్రార్థిస్తున్నాను. అవును ప్రభువా, ఈ రాత్రి మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు. తప్పక మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరు కూర్చొనవచ్చు. కొంచెం సౌండ్ సెట్ చేసినట్లయితే కొంచెం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. మరొకసారి దేవుని సన్నిధిలో
ఉండడాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరు గాడ్ బ్లెస్ యు చెప్తారా? హల్లెలూయా. చక్కగా కూర్చోండి. దేవుడి రాత్రి తప్పనిసరిగా మాట్లాడతాడని నమ్ముతున్నాను. మనం గత 2 వీక్స్ నుంచి ధ్యానిస్తూ ఉన్నాము. నేను వాక్యంలోకి వెళ్ళే ముందుగా సండే ఒక విషయాన్ని నేను చెప్పడం మర్చిపోయాను. ఈ కాలానికి పంపించబడిన ప్రవక్త విలియం బ్రన్హం గారికి 2 కుమారులు. అందులో ఒక ఆయన పేరు బిల్లీ పాల్, రెండవ కుమారుడి పేరు జోసెఫ్ బ్రన్హం. అయితే ఈ బిల్లీ పాల్కి పేరు పెట్టేటప్పుడు ప్రవక్త విలియం బ్రన్హం గారు పాలని పెట్టాడు. అయితే హోప్ సిస్టర్ ఖచ్చితంగా మీ పేరు ఉండాలి ఈయన పేరులో అని బిల్లీ అని పెట్టింది. అలాగా ఆయన పేరు బిల్లీ పాల్ అయింది. అయితే బిల్లీ పాల్ 1935 సెప్టెంబర్ 13th జన్మించాడు ఆయన. ఈ సంవత్సరం 2023 అక్టోబర్ 19th ప్రభు యొద్ద ఉండుటకు వెళ్ళిపోయాడు. ప్రవక్త యొక్క పెద్ద కుమారుడు. అయితే ఆయన ప్రభు యొద్ద ఉన్నాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన చనిపోయే ముందు ఆయన తలగొట్టుకెళ్ళే ముందు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనం ప్రపంచవ్యాప్తంగా అది వాట్సాప్లలోను ఫేస్బుక్లోను మీడియాలో మీరు చదివే ఉంటారు అది. అయితే ప్రవక్త బ్రన్హం గారి దగ్గరికి ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు బ్రన్హంతో ఉన్నాడు. అయితే ఆయన పేరులోనే బిల్లీ పాల్. పాల్ అనగా మొదటి సంఘకాలపు దూత, బిల్లీ అనగా 7వ సంఘకాలపు దూత. ఇప్పుడు ఆయన వెళ్ళిపోవడం ఈ సంఘకాలం ముగించబడడానికి సూచన. అందుకే ఎత్తబాటు చాలా సమీపంలో ఉన్నది. కాబట్టి ఇప్పుడు రెండవ కుమారుడు జోసెఫ్ బ్రన్హం ఉన్నాడు. యేసేపు దేనికి సాదృశ్యం అంటే కరువు సమయంలో ఆహారాన్ని సమకూర్చడానికి యేసేపు సాదృశ్యమై ఉన్నాడు. ఇప్పుడు ప్రవక్త ఫ్యామిలీలో జోసెఫ్ బ్రన్హం ఇక్కడ ఉన్నాడు, చిన్న కుమారుడు. మరి యేసేపు యొక్క స్టోరీలో మనం చూస్తున్నట్లయితే యేసేపుని కలుసుకోవడానికి సహోదరులు వచ్చారు, అవునా? మరి ఇప్పుడు మన గడియారం ఇజ్రాయేలు. ఇప్పుడు ఇజ్రాయేల్లో 1,44,000 మంది వాళ్ళే బెన్యామీనికి సాదృశ్యంగా ఉన్నారు. ఇప్పుడు దేవుడు వాళ్ళని కదిలిస్తూ ఉన్నాడు అక్కడ. మరి యేసేపు వాళ్ళని కలుసుకునే ముందు అషానీతిప్పుడు వెళ్ళిపోవాలి, అవునా? మరి ప్రవక్త కుమారుడు జోసెఫ్ బ్రన్హం ఉన్నాడు ఇక్కడ. నేను పేర్ల కోసం చెప్తున్నాను, టైప్స్ చెప్తా ఉన్నాను. దీన్ని మళ్ళీ ఒక సిద్ధాంతం చేయకండి. ఇప్పుడు యోసేపు ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. టైప్స్ చెప్తున్నాను, షాడోస్ చెప్తా ఉన్నాను. అంటే ప్రభు యొక్క రాకడ ఎంత దగ్గరగా ఉన్నదో. ఇప్పుడు మరి అషానీతి వెళ్ళిపోవాలి కదా. మన యేసు ప్రభువైన యేసుక్రీస్తు, అవునా? మన యేసు ప్రభువైన యేసుక్రీస్తు వాళ్ళతో సంధించాలంటే, సహోదరులను కలుసుకోవాలంటే ఇప్పుడు అషానీతి డిస్మిస్ అవ్వాలి ఇక్కడి నుంచి. ఎంత దగ్గరలో ఉన్నాయి చూడండి. సూచనలు చూపిస్తూ ఉన్నాడు దేవుడు. అక్కడ ఇజ్రాయేల్ కదులుతూ ఉన్నది. ప్రతిదీ స్పష్టంగా జరుగుతున్న దినాల్లో ఉన్నాం మనం. ఆమెన్ చెప్తారా? దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరి అందుకే విలియం బ్రన్హం గారి యొక్క చిన్న కుమారుడు ఈ ప్రపంచానికి ఈ వర్తమానాలను స్టోర్ చేసి
ఎందుకు ప్రవక్త భూమిపైన ఉన్నప్పుడే యేసేపుని ప్రవక్త అని చెప్పాడా? ఈ బైబిల్ పట్టుకుని బోధిస్తాడని చెప్పాడు. ప్రవక్త అంటే ఆహారాన్ని స్టోర్ చేసి ప్రపంచానికి అందించే పరిచర్యను గూర్చి ప్రవక్త విలియం బ్రన్హం గారు భూమిపైన ఉన్నప్పుడే తన కుమారుడు కోసం చెప్పాడు. అందుకే వాయిస్ ఆఫ్ గాడ్ బుక్స్ అన్నీ కూడా ఈ ప్రపంచానికి వెళ్తున్నాయంటే ఆ దానికి జోసెఫ్ బ్రన్హమే కారణం. హల్లెలూయా. అందుకే ఇప్పుడు ప్రపంచం వాక్యం గుర్చిన కరువు సమయంలో ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ సూచనలు జరుగుతూ ఉన్నాయి. కానీ వధువుగా ఇవి చూస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం మేల్కోవాల్సిన అవసరం ఉన్నది. మనం సిద్ధపడే సమయం ఇది. ఇది కేవలం ఛాయలు, సూచనలు మాత్రమే చెప్తా ఉన్నాను. అర్థమవుతుందా? యేసేపు అంటే విలియం బ్రన్హం గారు శనకుమారని కాదు, దానికి ఛాయగా చెప్పాను అంతే నేను. ప్రభువైన యేసుక్రీస్తు మన యేసేపు. హల్లెలూయా. ఇజ్రాయెల్ని ఒక దేశముగా గుర్తించాలంటే ఇక్కడ అన్యవధు డిస్మిస్ అవ్వాలి. ఈ అశాన్ని తెలిపోవాలి, ఇప్పుడు అంతఃపురంలోకి వెళ్ళిపోవాలి. అప్పుడే యేసేపు అక్కడ యూదుల్ని కలుసుకుంటాడు ఆయన. కాబట్టి చాలా దగ్గరలో ఉన్నాం మనం, ఎత్తబడుటకు చాలా దగ్గరలో ఉన్నాం. అందుకే సిద్ధపడే సమయం ఇది. దేని గురించి ఆలోచించే సమయం కాదు ఇది. ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ప్రణాళిక వధువుకి ప్రవక్త ద్వారా అన్ని బయలుపరుచుకుంటూ వచ్చాడు. కాబట్టి ప్రణాళికను పట్టుకోవడము, ఆ ప్రణాళిక ఎప్పుడైతే ప్రణాళిక నీకు బయలుపరచబడిందో ఖచ్చితంగా నీవు వాక్యం కొరకు నిలబడతావు. హల్లెలూయా. అందుకే నమ్మకంగా ఉండండి, యథార్థంగా ఉండండి, దేవునికి ఇంపుగా జీవించండి. మనం వెళ్ళిపోయే టైం దగ్గర పడింది ఇప్పుడు. హల్లెలూయా. అందుకే సిద్ధపడి ఉండండి. దేవుని నామమున మహిమ కలుగును గాక. కాబట్టి ఒక వధువుగా ఎప్పుడూ సిద్ధపడే ఉండాలి. ఎప్పుడో వస్తాడు ప్రభు అన్నట్టుగా కాదు, ఖచ్చితంగా ఈరోజే వస్తాడు అన్నట్టు జీవించాలి. అవునా? ప్రవక్త అదనం నేర్పిస్తా మనకి. నీ పనులేం ఆపొద్దు అన్నాడు ఆయన. నువ్వే పని ఆపొద్దు. నీ పనుల్లో నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు, నీ కార్యాలయంలో నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు ప్రభు వచ్చి నేను తీసుకెళ్తాడు. నీ ఉద్యోగం ఆపొద్దు, నీ చదువు ఆపొద్దు, ఇదేది ఆపొద్దు. నీ కార్యాలయంలో నమ్మకున్నప్పుడు నువ్వు వంట చేసే స్త్రీవా, దానిలో నమ్మకంగా ఉండు. నీ ఇంట్లో నమ్మకంగా ఉండు. నువ్వు జాబ్ చేసే వ్యక్తివా, అందులో నమ్మకంగా ఉండు. హల్లెలూయా. ఏ వృత్తిలో ఉన్న నమ్మకంగా ఉండండి. దేవుడు నువ్వు నమ్మకత్వాన్ని బట్టి దేవుడు తీసుకెళ్తాడు నిన్ను. కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి మనం 2 వారాల నుంచి ధ్యానిస్తున్నాము ప్రవచనము ద్వారా స్పష్టపరచబడుతున్న నవీన సంగతులు. ఇది 3వ భాగం. ఇది కొన్ని విషయాలు నేను మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాను. మీకు హెజ్కేల్ 35, 36, 37, 38, 39 వరకు చెప్తాను మాట ఇచ్చాను. అవునా? దాన్ని సిరీస్గా తీసుకుంటా ఉన్నాను. ఇప్పుడు ఇది ఎప్పటి నుంచో చెప్పాలని నా మనసులో ఉంది. అయితే సమయం కరెక్ట్గా ప్రవచనాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రవచనము ద్వారా స్పష్టపరచబడుతున్న సంగతులు. అందుకే ప్రవక్తలు ఏదైతే ప్రవచించారో ఆ ప్రవచనాలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనం చూసే నేత్రాలు మనకు కావాలి. ఇప్పుడు వాక్యాన్ని చూసే నేత్రాలు కావాలి. ఖచ్చితంగా లాస్ట్ వీక్ మనం హెజ్కేల్ 37 చూసాం. అవునా? హెజ్కేల్ 37 కొన్ని వచనాలు మాత్రమే చూసాం, మిగతా వచనాలు మనం చూడలేదు. దాన్ని కంటిన్యూ చేస్తూ 38వ అధ్యాయం కంప్లీట్ చేయాలని ఆశిస్తూ ఉన్నాను. మరి దేవుడు నాకు కృపనిచ్చును గాక. దేవుడు నాకు సాయం చేస్తాడని నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుని చిత్తం మీద కంప్లీట్ చేస్తాను. ఎంతవరకు అవుతే అంతవరకు. అయితే మీరు సోలిపోవద్దు మధ్యలో, కొంచెం యాక్టివ్గా ఉండండి. ఎందుకంటే ఇది వాక్యం భుజించే కాలం. ఇది వధువు వాక్యము భుజించే కాలం ఇది. కాబట్టి అందరు విశ్వాసాలు ఉంటారు బుధవారం, కొత్త వాళ్ళు ఎవరు ఉంటారు. కాబట్టి వాక్యం లాక్కోండి. లాక్కుంటేనే వస్తుంది, అది లాక్కుండా రాదు అది. ఎందుకంటే ఒక సేవకుడు ఎప్పుడు కూడా సిద్ధపడే వస్తాడు, కానీ విశ్వాసం లాక్కోవడంలో ఉంటుంది. కాబట్టి అది మీదే. వాక్యం ఆగిపోయిందంటే మీదే, మధ్యలో ఆగిపోతే 38 కంప్లీట్ అయితే అది మీదే. హల్లెలూయా.
దేవుడు మిమ్మల్ని దీవించింది గాక. ఎందుకంటే వాక్య విషయానికి వచ్చేసరికి అన్నీ మర్చిపోవాలి, అన్నీ మర్చిపోయి ఎంజాయ్ చేయాలి వాక్యాన్ని. ఏది ఏమైనా అన్నీ మర్చిపోండి, వాక్యంలో ఎంజాయ్ చేయండి. దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడు ఆయన. హల్లెలూయా. అందుకే ఈ వాక్యం విటమిన్స్ ఇవి. మన శరీరం మనం చూసుకోకూడదు, ఇది విటమిన్స్ ఇవి. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని భుజిస్తూ ఉన్నామో ఆల్రెడీ ఉజ్జీవం మనలో వస్తుంది. మన ఆత్మ యాక్టివేట్ అవ్వడమే కాదు, మన శరీరం కూడా యాక్టివేట్ అవుతుంది. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. అందుకే ఎవ్వరు ఏమి ఆలోచించొద్దు, సమస్తమును ప్రభు చేతులకు అప్పగించండి, ప్రభువు చూసుకుంటాడు. దీనిపైనే మనం నిలబెడదాం. హల్లెలూయా. 36వ అధ్యాయం మనం ధ్యానించాము, చాలా విషయాలు చూసాం మనం. 36వ అధ్యాయంలో 1 నుండి 15 వచనాల వరకు ఆ యొక్క ఇజ్రాయేల్ యొక్క దేశము, ఆ భూమి పునరుద్ధరించబడేట్టు చూసాము. అలాగే 16వ వచనం నుండి 28వ వచనం వరకు ఇజ్రాయేల్ ప్రజల యొక్క ఆ యొక్క రిస్టోరేషన్, అది భూమి రిస్టోరేషన్ అయితే ఇక్కడ ప్రజల యొక్క రిస్టోరేషన్ చూసాం మనం. మళ్ళా ప్రజలు పునరుద్ధరించబడుట దాన్ని చూసాం మనం. అయితే అక్కడ పాడైన భూమిని ఏదైనా వల్లే మారుస్తానని చెప్తా ఉన్నాడు ఆయన. అవునా? చూడండి, ఇప్పుడు మన గడియారం ఇజ్రాయేల్ అయి ఉన్నది. అందుకే ప్రవక్త ఏమన్నాడు, దేవుని వాక్యంలో ఒక సూచనిచ్చాడు. అన్యజనులకు సూచన ఏంటి? అంజూరపు చెట్టు చిగురించుట. అవునా? ఆయన మత్తయి 24వ అధ్యాయంలో ముద్రలు బోధిస్తూ 7వ ముద్రకు వచ్చేసరికి సూచన ఏమిచ్చాడు ఆయన? అంజూరపు చెట్టునిచ్చాడు. హల్లెలూయా. అదే మన సూచన అన్నాడు, అదే మన గడియారం అన్నాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. మరి ఇజ్రాయెల్ దేశాన్ని గడియారంగా ఇచ్చాడు మనకి. అందుకే ఇజ్రాయెల్ యొక్క దేశం చాలా జాగ్రత్తగా గమనించండి. 3 మతాలకి అది ప్రధానమైన స్థలం. అవునా? ఒకటి యూదులకు, రెండవది ముస్లింలకు, మూడవది క్రైస్తవులకు. 3 మతాలకి ప్రధానమైన కేంద్రం. కానీ అది ఎవరిదో తెలుసా? ముస్లింది కాదు, యూదులది కాదు, వధువుదది. ఆ దేశం ఎవరిది? వధువుదది. ఎందుకు వధువుది? 1000 ఏండ్ల పరిపాలనలో దావీదు సింహాసనం పైన కూర్చుని పరిపాలించేది ఎవరు? వధువై ఉన్నది. మనకివ్వబడే భూభాగం కోసం మనం ధ్యానిస్తున్నాం ఇప్పుడు. అది మనదది, ధైర్యంగా చెప్పొచ్చు, అది మనదని. ఎందుకో తెలుసా? అది దేవుడు మనకివ్వబోతా ఉన్నాడు. మరి ఇజ్రాయేలు దాసురాండ్రు ఉండబోతున్నారు. మరి రాజు రాణి ఎక్కడ కూర్చుంటారు? దావీదు సింహాసనం పైన. ప్రపంచాన్ని పరిపాలించబోతున్నాం. 1000 ఏండ్ల పరిపాలన మనం అక్కడే ఉండబోతున్నాం. ప్రపంచ మతాలన్నీ దానికోసం చూస్తుంటే అది మనది. దేవుడు మనకివ్వబోతున్నాడు ఆయన. సంతోషంగా లేదా మీకు? అందుకే మనం ధ్యానిస్తున్నాం ఇప్పుడు. ప్రస్తుత సంగతులు ఇవి, నవీన సంగతులు ఇవి. హల్లెలూయా. మన దేశం కోసం మనం ధ్యానిస్తున్నాం. మన దేశం అది, ఆ నక్షత్రం మనది. హల్లెలూయా. దావీదు కుమారుడు మన రాజు. మన రాజేనా ఆయన? మన రాజు దిగొచ్చాడా? ప్రకటన 10లో మన రాజు దిగొచ్చాడు. హల్లెలూయా. చూద్దాం దేవుడు ఎలా నడిపిస్తాడు. 37వ అధ్యాయం చూసాం మనము. నేను ఆత్మీయ ఇజ్రాయెల్ని భౌతికమైన ఇజ్రాయెల్ని పోలిస్తూ ఉన్నాను. అవునా? భౌతికమైన ఇజ్రాయెల్కి ఏదైతే జరుగుతున్నదో ఆత్మీయ ఇజ్రాయెల్కి అదే జరుగుతూ ఉన్నది. అందుకే మన యాంటీ టైప్ 7వ ముద్ర కింద వధువుకి ఏదైతే చేస్తూ ఉన్నాడో 7వ బోర క్రింద దేవుడు యూదులకు అదే చేస్తూ ఉన్నాడు.
వాళ్ళకి 7వ బోర కింద అవతలు జరుగుతూ ఉంటే మనకి 7వ ముద్ర కింద అవతలు జరుగుతూ ఉన్నది. మనం యాంటీ టైప్ వాళ్ళు కాబట్టి అందుకే మనం ఇజ్రాయెల్ ఎప్పుడూ గమనిస్తూ ఉంటాం. ఎందుకంటే మన గడియారం అది, మనం వాచ్ చేస్తూ ఉంటాం ఏం జరుగుతుందో. హల్లెలూయా. ఇజ్రాయెల్ యుద్ధం జరిగితే నాకేంటి, ప్రపంచంలో ఏం జరిగితే నాకేంటి కాదు కదా, నీకు సంబంధం ఉన్నది. దేవుడు నామమున మహిమ కలుగాక. ఈ కాలపు వర్తమానం నమ్ముతున్న విశ్వాసగా వధువుగా నీకు సంబంధం ఉన్నది. మనమేమి కరెంట్ అఫైర్స్ చెప్పుకోవట్లేదు, అవునా? ఇక్కడేమీ నేను గ్రూప్ 2కి గ్రూప్ 1కి కోచింగ్లు ఇవ్వట్లేదు, ఎత్తబాటు కోచింగ్ ఇస్తున్నాం ఇక్కడ. మన గురేంటి? ఎత్తబాడుట, అవునా? ఎలా ఎత్తబడాలో దేవుడు ప్రతిదీ స్పష్టంగా మనకు చూపిస్తూ ఉన్నాడు. దేవుడు నామమున మహిమ కలుగాక. సంతోషంగా ఉన్నారా? 37వ అధ్యాయంలో యెహోవా హస్తము హెజ్కేలు పైకి వచ్చిందా? దేవుని హస్తము హెజ్కేలు పైకి వచ్చినప్పుడు హెజ్కేలు ఒక లోయలోకి తోడుకుని పోయింది. హెజ్కేలు ఆత్మవశుడయ్యాడు. అక్కడ ప్రవక్తలందరూ ఆత్మవశులు అవుతారని చూసామా? ఆత్మవశులైనప్పుడు ఏం జరుగుతుంది? భవిష్యత్తులో జరగబోయే కార్యాలు ప్రవక్తలకు బయలుపరచబడతాయి. మరి ఇప్పుడు హెజ్కేలు ఆత్మవశుడైనప్పుడు ప్రవచిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. భవిష్యత్ కార్యాలు ప్రవచిస్తూ ఉన్నాడు. మరి యోహాను కూడా ఆత్మవశంలోకి వెళ్ళాడు, పద్మాసు నుండి పరలోకానికి. ఇదేంటి పద్మాసు అయి ఉన్నది? అందుకే దీనికోసం ఆలోచించినంతసేపు నీకు వాక్యపు సంగతులు అర్థం కావు. ఇదేంటి పద్మాసు? దీన్ని విడిచి బయటికి రావాలి ఇప్పుడు, దీన్ని దాటుకుని ఆలోచించాలి ఇప్పుడు. అప్పుడు దేవుడు అన్ని విషయాలు బయలుపరుస్తూ ఉంటాడు. ఆయన యోహాను ఆత్మవశుడయ్యాడు. అక్కడ ఆత్మవశుడైనప్పుడే ఆ ప్రకటన గ్రంథంలో కార్యాలన్నీ చూడగలుగుతున్నాడు. హెజ్కేలు కూడా ఆత్మవశుడయ్యాడు. ప్రవక్తలందరూ ఆత్మవశులయ్యారు. హల్లెలూయా. మోషే ఆ కొండపైన ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఆత్మవశంలోకి వెళ్ళాడు. అందుకే ఆదికాండం రాయగలిగాడు. అక్కడ ప్రవక్తలందరూ ఆత్మవశులయ్యారు. యెహోవా హస్తము పైకి వచ్చింది. అక్కడ యోహాను పుస్తకం తిన్నాడు, ఇక్కడ హెజ్కేలు పుస్తకం భక్షించాడు. పుస్తకం తిన్నాడు, అందుకే నోరు బాగా తెరవమన్నాడు ఆయన. నోరు తెలిసినప్పుడు ఏమవుతుంది? పుస్తకం భక్షిస్తావు నువ్వు. నోరు తెరవడం అంటే దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం. హల్లెలూయా. దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు దేవుని మాటలు సేవకుల్లోంచి వస్తూ ఉంటాయి. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇప్పుడు లోయలోకి తీసుకెళ్ళినప్పుడు అనేక ఎముకలు చూశాడు ఆయన, ఎండిన ఎముకలు, అవునా? ఆ ఎండిన ఎముకలు చూసినప్పుడు అవి తిరిగి జీవింపజేయగలవన్నప్పుడు అది నీకే తెలియని ప్రభువా అన్నాడు. దేవుడేమన్నాడు? ప్రవచనమెత్తి ప్రవచించుము అన్నాడా? ప్రవచనమెత్తి ప్రవచింపుము. అందరు ఎక్కడే ఉన్నారా? చాలా జాగ్రత్తగా ఉందండి. 5వ వచనం, ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. మీరు బ్రతుకున్నట్లు మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదికి చర్మం మీ మీద కప్పెదను. చర్మము, నరములు, మాంసం, మీలో జీవాత్మ నుంచిగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆయన నాకు ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. ఈ గడగడమని ధ్వని ఏంటి? భాషలు. పెంతెకోస్తు యుగం. ఇక్కడే ఉన్నారా? భాషలేనా? పెంతెకోస్తు యుగం. పెంతెకోస్తు యుగంలో ఏం చేశారు? వాళ్ళు భాషలు మాట్లాడారు, శబ్దాలు చేశారు, డ్రమ్ములు వాయిస్తున్న ఆత్మ వాళ్ళకి, అవునా?
డ్రమ్ములు వాయిస్తేనే ఆత్మ. అది పెంతెకొస్తు కాలం. గడగడమను ధ్వని ఒకటి పుట్టినప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. ఒకదానితో ఒకటి కలుసుకున్నది. మరి పెంతెకొస్తు కాలం అయిపోయిన తర్వాత ఏ కాలం వచ్చింది? అవునా? పెంతెకొస్తు కాలం ముగించిన తర్వాత రంగంపైకి ఎవరు వచ్చారు? ప్రవక్త వచ్చాడు. ప్రవక్త వచ్చాడా? ఆయా సంఘ శాఖల్లో పడున్న ఈ ఎముకలను సమకూర్చాడు. ఎముకలు సమకూర్చబడ్డాయా? నరములు వచ్చాయి, మాంసం వచ్చింది. హల్లెలూయా! దేవుని నామమున మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా వినండి. నేను చూచుండగా నరములను మాంసములు వాటి మీదకి వచ్చెను, వాటిపైన చర్మము కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రం లేకపోయాను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభువుకి యెహోవా సెలవిచ్చిందేమనగా, జీవాత్మ నలుదిక్కల నుండి వచ్చే హతులైన మీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చాను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యముగాని మహాసైన్యమై నిలిచిరి. అప్పుడే నాతో ఇట్లా, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇజ్రాయెల్ అందరిని సూచించుచున్నవి. ఈ ఎముకలన్నీ ఇజ్రాయెల్ అందరూ సూచించుచున్నవి. అక్కడ భౌతికమైన ఇజ్రాయెల్ అయితే, అవునా, ప్రపంచ దేశాలలో, అవునా, కింద ఒక మాట ఉంటుంది చూడండి ఇక్కడ 11వ వచనం. అప్పుడన్నా తిట్ల, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇజ్రాయెల్ అందరూ సూచించున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయినే, మన ఆశ విఫలమాయనే, మనం నాశనమైపోతామని అనుకొనిచున్నారు. కాబట్టి ప్రవచనమిత వారితో ఇట్లను, ప్రభువుకి యెహోవా సెలవిచ్చిందేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచేదను, సమాధిలోని మిమ్మల్ని బయటికి రప్పించి ఇజ్రాయెల్ దేశం తోడుకుని వచ్చేదను. నా ప్రజలను నేను సమాధులు తెరిచి సమాధిలో ఉన్న మిమ్మల్ని బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ప్రపంచ దేశంలో ఉన్న ఇజ్రాయెల్ అందరినీ రప్పించాడు ఆయన. అవునా? రప్పించాడు. ఇప్పుడు వాగ్దాన దేశంలో ఉన్నారా? ఇప్పుడు యెహెజ్కేలు ప్రవచనం నెరవేర్పు జరుగుతుందా లేదా? కొన్ని వందల సంవత్సరాల క్రితం యెహెజ్కేలు ప్రవచించాడు. ప్రపంచ దేశాల్లో ఉన్న ఆ యొక్క దేశాల్లో ఉన్న ఆ యూదులందరూ కూడా వాగ్దాన దేశంలోకి సమకూర్చబడ్డారు. మరి ఇప్పుడు మనం ఆత్మీయ ఇజ్రాయేలం. హల్లెలూయా! ఆ ఎముకలు ఎవరు? ఇప్పుడు ఇజ్రాయెల్ అయితే ఇక్కడ ఆత్మీయ ఇజ్రాయేలు. ఆయా సంఘ శాఖల్లో ఉన్న మనం, ఆయా సంస్థల్లో ఉన్న మనల్ని దేవుడు ఒక చోటకు కూర్చాడు. ఏంటి? వాగ్దాన దేశం. ఏంటి కాలానికి వాగ్దాన దేశం? వాక్యమై ఉన్నది, జీవవాక్యమై ఉన్నది, ఈ కాలపు ఈ గడియ యొక్క వర్తమానమై ఉన్నది. సమకూర్చాడు ఆయన. ఎముకలు సమకూర్చబడ్డాయా? నరములు వచ్చాయా? మాంసం వచ్చింది. ఇప్పుడు జీవాత్మను ఊదాడు. హల్లెలూయా! ప్రవచనమెత్తి ప్రవచించగా ఎముకలు సమకూర్చబడ్డాయి, చర్మం ఉన్నది, మాంసం ఉన్నది. అవునా? ఇప్పుడు ఏం కావాలి? జీవాత్మ. హల్లెలూయా! జీవాత్మ ఏంటి? ఆయన వాక్యం, ఆయన ఊపిరి, ఆయన ఊపిరది, ఆయన వాక్యం అది. హల్లెలూయా! ఇప్పుడు జీవాత్మను ఊదాడు ఆయన. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా! ఎప్పుడైతే జీవాత్మ ఊదాడో ఆ ఎముకలు తిరిగి పొందుకున్నాయి. సంఘశాఖలో ఉన్నప్పుడు ఎండిన ఎముకలు అవి, చచ్చిన ఎముకలు అవి, చచ్చిన సవాల వలె పడున్నారు. కానీ ఎప్పుడైతే బయటికి రండి అని పిలిచాడు, నా ప్రజలారా, ప్రకటన 18వ అధ్యాయంలో, నా ప్రజలారా దానిలో నుండి బయటికి రండి, దాని పాపంలో పాలువాడి కాకుండానట్లు బయటికి రండి దాన్ని విడిచి. అందుకే మనం ఇక్కడ ఉన్నాం జీవంతో. ఎవరికైనా జీవం లేదంటే ఇంకా వాడికి వాక్యం ఇంకా అర్థం కావట్లేదు. తలలపై నుంచి పోతూ ఉన్నది, చెవుల ప్రక్క నుంచి పోతూ ఉన్నది. హల్లెలూయా! చాలా జాగ్రత్తగా వినండి. అందరు ఇక్కడ ఉన్నారా? దేవుడు జీవాత్మను ఊదాడు.
ఇప్పుడు చూడండి, ఇజ్రాయెల్కి వాగ్దాన దేశంలో ఉన్నప్పుడు వాళ్ళని దేవుడు సంధిస్తాడు అక్కడ. అవునా? వాళ్ళు ఇప్పుడు సమకూర్చబడ్డారు. కానీ దేవుడు మనకి ఈ యొక్క ఆత్మ ఇజ్రాయెల్కి పెంతెకోస్తు దినమందు అగ్నిస్తంభంగా దిగొచ్చాడా? అగ్నిస్తంభంగా దిగొచ్చాడు. ఆయన ఆత్మను కొమ్మరించాడు అక్కడ. అది తొలకరి వర్షం. అది కానీ కడవరి కాలంలో తొలకరి వర్షమును కడవరి వర్షమును ఉందా? తొలకరి వర్షమును కడవరి వర్షమును కొమ్మరిస్తానని చెప్పాడు. మరి తొలకరి వాన ఏంటి? అదే ఉపదేశపు వాన. తొలకరి వాన వర్తమానికుడెవరు? మన కాలపు ప్రవక్త విల్యం బ్రహ్మయ్య ఉన్నాడు. మరి కడవరి వాన వర్తమానికుడెవరు? బలిష్ఠుడైన దూత. హల్లెలూయా! దేవుని నామమున మహిమ గాక. వింటున్నారా? కాబట్టి కడవరి వాన ఏం చేస్తుంది? ఆ కడవరి కాల వర్తమానం, ఆ కడవరి వాన యొక్క వర్తమానం నిన్నేం చేస్తుంది? జీవింపజేస్తుంది. అది హల్లెలూయా! జీవాత్మ నీలోకి తీసుకొచ్చింది. అది ఇక్కడ ఆత్మీయ ఇజ్రాయెల్కి చేస్తూ ఉన్నాడు. అక్కడ భౌతికమైన ఇజ్రాయెల్కి చేసే ముందు. అందుకే యోవేలు 2వ అధ్యాయము 28వ వచనములో నా ఆత్మను సకల జనుల పైన కొమ్మరిస్తానన్నాడు. అన్నాడా? యవ్వనుల మీద కొమ్మరిస్తానన్నాడా? వృద్ధుల పైన కొమ్మరిస్తానన్నాడా? కొమ్మరించాడా ఆయన? అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో కొమ్మరించాడా? ఆమేన్ చెప్పండి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో కొమ్మరించాడా ఆయన ఆత్మ? ఎవరి పైన కుమ్మరిస్తా అన్నాడు? కుమారుల మీద, కుమార్తెల మీదను, దాసుల మీద, దాసురాండ్ర మీదను. కుమారులు కుమార్తెలు ఎవరు? అన్యజనాంగము. ఫస్ట్ మన పైన కుమ్మరించబడింది. మరి దాసులు దాసురాండ్రు ఎవరు? ఇజ్రాయెల్ అయి ఉన్నారు. వాళ్ళ పైన కుమ్మరిస్తాడు. మన పైన కుమ్మరించిన తర్వాతనే వాళ్ళ పైన కుమ్మరిస్తాడు ఆయన. వాళ్ళు దాసులు దాసురాండ్రు. వాళ్ళకి ఎప్పుడు కుమ్మరిస్తాడు? ప్రకటన 11వ అధ్యాయంలో మోషే ఏలియాలు వచ్చినప్పుడు వాళ్ళ పైన కూడా ఆయన ఆత్మను కుమ్మరిస్తాడు ఆయన. వాళ్ళ పైన కుమ్మరించే ముందు మన పైన కుమ్మరిస్తాడు ఆయన. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా! ఇవన్నీ ప్రవచనాలా కాదా? హెజ్కేలు ప్రవచించాడా లేదా? హెజ్కేలు 37వ అధ్యాయం మనిషి కుమారుని పరిచర్య. అది హల్లెలూయా! మనిషి కుమారుని పరిచర్య. అందుకే హెజ్కేలు 9 మనిషి కుమారుని పరిచర్య. అక్కడేం జరుగుతూ ఉన్నది? నడుమునకు సిరాబుడ్డి కట్టుకుని అక్కడ సన్నపు నార బట్టలు వేసుకున్న దూత ఉన్నాడు అక్కడ. ఆ దూత వచ్చి ఏం చేస్తూ ఉన్నాడు? ముద్రిస్తూ ఉన్నాడు. ముద్ర ఎక్కడి నుంచి ప్రారంభమైంది? దేవుని ఇంటి దగ్గర నుంచే. అవునా? తీర్పు ఎక్కడి నుంచి ప్రారంభమైంది? దేవుని ఇంటి దగ్గర నుంచే తీర్పు ప్రారంభమైంది. ఇప్పుడు ముద్రిస్తూ ఉన్నాడు. ఎవరిని విడిచిపెట్టవద్దు. చిన్నవారిని కానీ, యవ్వనులు కానీ, వృద్ధులు కానీ ఎవరిని విడిచిపెట్టవద్దు. ఆ దూతకు ఆజ్ఞాపించబడింది. మరి హెజ్కేలు నేను తప్ప ఎవరు మిగలలేదు అంటున్నాడు. ఆ హెజ్కేలు నేను తప్ప అంటే ఎవరు? వధువు. హెజ్కేలు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? వధువుకి సాదృశ్యంగా ఉన్నాడు. ఇప్పుడు ముద్ర జరుగుతూ ఉన్నది. ఇప్పుడు దేవుడి ముద్ర జరుగుతూ ఉన్నది. ఆ దూత ముద్రిస్తూ ఉన్నాడు. ఆయన ముద్రిస్తున్నాడా? ముద్ర ఉన్నదా నీకు? హల్లెలూయా! ఆ ఏంజెల్ వచ్చి ముద్రిస్తూ ఉన్నాడు. ఇప్పుడు నడుమునొక సిరాబుడ్డి కట్టుకున్న దూత వచ్చి నిన్ను ముద్రిస్తూ ఉన్నాడు. ఇప్పుడు అది దేవుని ముద్ర. అది అదే పరిశుద్ధాత్మ ముద్ర. అది హల్లెలూయా! అందుకే వాళ్ళని ముద్రించడానికి మొదటి ప్రపంచ యుద్ధం ఆగిందా? హల్లెలూయా! 2వ ప్రపంచ యుద్ధం ఆగింది. ఎందుకు? దేవుని దాసులు ముద్రించాలి. ముద్రించే వరకు ఈ భూమికైనా చెట్లకైనా హాని చేయవద్దని అక్కడ దూత సెలవిస్తూ ఉన్నాడు ఆయన. వాళ్ళు ముద్రించే ముందు ఇక్కడ ముద్రించాలి. ప్రకటన 10లో బలిసిన దూత వచ్చి అన్య జనాంగాన్ని ముద్రించాలి. ఇక్కడ ముద్ర కలిగిన దూత వచ్చి ఎవరైతే గ్రంథంలో ఉన్నారో వాళ్ళు ముద్రించాలి. ఇక్కడ ముద్ర అయిన తర్వాతనే అక్కడ ముద్రిస్తాడు. అప్పుడు నాశనం. అప్పుడు భూమికి చెట్లకు నాశనం. అంతవరకు భూమి నాశనం కాదు. హల్లెలూయా! ఎందుకు? మనల్ని ముద్రించాలి. దాసులని ముద్రించాలి. అప్పుడు భూమిని నాశనం చేయబోతున్నాడు. ఇవన్నీ హెజ్కేలులో ఉన్నాయి. హెజ్కేలు ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు. హల్లెలూయా! ఇప్పుడు చూద్దాం 15వ వచనం, 37-15.
మరి యెహోవాకు ఒక ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు కర్ర తొనుక ఒకటి తీసుకుని దాని మీద యూదావారిదనియు వాటి తోటివారు ఇజ్రాయేలదనియు పేర్లు రాయము. మరి ఒక తొనక తీసుకుని దాని మీద ఎఫ్రాయిమునకు తొనక అనగా ఏసేబు వంశస్థులనియు వారి తోటివారు ఇజ్రాయేలదనియు రాయము. అప్పుడది ఏకమైన తొనకగునట్లు ఒకదానితో ఒకటి జోడించము. అవి నీ చేతిలో ఒకటే తొనకగును. ఇందులకు తాత్పర్యం మాకు తెలియజెప్పవా అని నీ జనులు నిన్ను అడగగా, ఆ 2 తొనుకలు వారి సమక్షంలో నువ్వు చేత పట్టుకుని వారి తిట్లను, ప్రభువైన యెహోవా సెలవిచ్చిందేమనగా, ఎఫ్రాయిము చేతిలో ఉన్న తొనక అనగా ఏ తొనక మీద ఇజ్రాయేలు వారందరి పేర్లు వాటి తోటి వారి పేర్లను ఉంచుతువో ఏసేబు అను ఆ తొనక యూదావారి తొనకను నేను పట్టుకుని ఒకటిగా జోడించి నా చేతిలో ఏకమైన తొనకగా చేసేదను. ఇట్లుండగా వారికి ఇలాగు చెప్పుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చిందేమనగా, ఏ అన్యజనులు ఇజ్రాయేలు చెదిరిపోయారో ఆయా అన్యజనులను వారిని రక్షించి వారు ఎచ్చచెచ్చడున్నారో అచ్చడి నుండి వారిని సమకూర్చి వారి స్వదేశములోనికి తోడుకుని వచ్చి వారికి మీదటి ఎన్నడికి 2 జనములుగాను 2 రాజ్యములుగాను ఉండకుండానట్లు. ఎప్పుడు 2 రాజ్యాలు అయ్యాయి, 2 విభాగాలు అయ్యాయి. సొలొమోను తర్వాత ఇక్కడే ఉన్నారా? అభిషేకాన్ని ఆపకండి, ఇక్కడే ఉంటే ఆమె చెప్పండి. చాలా జాగ్రత్తగా ఉందండి. సొలొమోను చనిపోయిన తర్వాత ఇజ్రాయెల్ దేశం 12 గోత్రాలు, అవునా? యాకోబు నుంచి వచ్చినాయి 12 గోత్రాలు. ఈ 12 గోత్రాలు 2 భాగాలు అయినాయి. 10 గోత్రాలు ఒక భాగము, 2 గోత్రాలు ఒక భాగం. అదే ఒకటి యూదా రాజ్యము, రెండవది ఇజ్రాయెల్ రాజ్యం. మరి యూదా రాజ్యంలోనే దండం తొలగదన్నాడు, అవునా? యూదా రాజ్యంలో కదా దండం తొలగదన్నాడు ఆయన. మరి యేసుక్రీస్తు ఏ వంశంలో నుంచి వచ్చాడు? యూదా వంశంలో నుండి. అందుకే యూదా రాజులు పరిపాలించిన వాళ్ళు ఎక్కువ, చాలా మంచి రాజులు ఉంటారు, అక్కడక్కడ ఉంటారు. కానీ ఇజ్రాయెల్ రాజులు మాత్రం దుష్టులు. స్టార్టింగ్ ఆహాబు ఉంటాడు, అవునా? దుష్టులైన రాజులు ఉన్నారు, కానీ ఇందులో తక్కువ మంచి రాజులు ఉన్నారు. వీళ్ళు 2 రాజ్యాలుగా విడిపోయారు. మరి ఇప్పుడు దేవుడు ఏం చేస్తానంటున్నాడు? ఒక్క రాజ్యం చేస్తానంటున్నాడు. ఎప్పుడది? ఇప్పుడు ప్రవచనం ఇక్కడ ఒకే రాజ్యం చేస్తానంటున్నాడు ఆయన. 12 గోత్రాలు, 12,000 12,000 12,000 12 12,000 1,44,000 మంది, ఒకే రాజ్యము. గ్లోరీ! ఏమి అద్భుతమైన ప్రణాళిక అండి. ఒకే రాజ్యం చేస్తానంటున్నాడు. మరి కింద ఏమంటున్నాడు? ఒక రాజు. రాజెవరు? ఒక్క రాజు. హల్లెలూయా! ఒక్క రాజు ఆయన. వచ్చాడు మన రాజు. మరి భౌతిక ఇజ్రాయేల్కి అలా చేస్తే మరి ఆత్మీయ ఇజ్రాయేల్కి ఏం చేస్తాడు ఇప్పుడు? హల్లెలూయా! అక్కడ 7వ బోర కింద ఒక రాజు దిగి వస్తే 7వ ముద్ర కింద మన రాజు దిగి వచ్చాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. వారిని ఏకజనముగా చేసి వారందరికీ ఒక్క రాజునే నియమించేదను. తమ విగ్రహముల వలన కానీ, తాము చేసిన హే క్రియల వల్ల కానీ, ఏ అతిక్రమ క్రియల వలన కానీ వారికి మీద తమ్మును అపవిత్రపరచుకొనరు. తాము నివసించిన చోట్లలో నుండి వారికి మానక పాపములకు చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరిచేదను. మన రాజు వచ్చి ఏం చేశాడు? పవిత్రపరిచాడు మనల్ని. అసలు పాపమే చేయలేదని చెప్పాడు, నువ్వు నీతిమంతుడు అని చెప్పాడు. అప్పుడు వారు నా జనులగుదురు, నేను వారి దేవుడినై ఉందును, నా సేవకుడైన దావీదు వారికి రాజవును. హల్లెలూయా! నా సేవకుడైన దావీదు వారికి రాజవును. దావీదు కుమారుడుగా వస్తున్నాడు ఆయన.
ఉన్నారు ఇక్కడ. వారందరికీ కాపరి ఒక్కడే ఉండును. వారు నా విధులు అనుసరింతురు, నా కట్టలు గైకొని అనుసరింతురు. మీ పితరులు నివసించినట్లు నా సేవకుని యాకోబునకు నేను ఇచ్చిన దేశంలో వారు నివసింతురు. వారి దేశంలో వారి పిల్లలను అక్కడ నిత్యము నివసింతురు. నా సేవకుడైన దావీదు ఎల్లకాలం వరకు అధిపతి ఉండును. నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను. వారికి అది నాకును వారికి నిత్య నిబంధనగా ఉండును. మరి 7వ బోర కింద వాళ్ళకి నిబంధన చేస్తే, మరి 7వ ముద్ర కింద ఈ ఆత్మీయ ఇజ్రాయెలుకు నిబంధన చేశాడు ఆయన. ఏంటా నిబంధన? తన పైన ఒట్టు పెట్టుకుని, నిత్య జీవకు వాడు తన పైన ఒట్టు పెట్టుకుని నిబంధన చేస్తూ ఉన్నాడు. అదేంటి నిత్య నిబంధన? నిత్య నిబంధన చేశాడా? 7వ ముద్ర కింద నిబంధన. అది ఒట్టి మేఘం కాదు, ఆ మేఘంలో క్రీస్తున్నాడు. అవునా? అసలు 7వ దూత వర్తమానం ఏంటి? అసలు దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము, చాలా జాగ్రత్తగా ఉండండి, దేవుని మర్మం. దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మం. ఏంటి అసలు దేవుని మర్మం? ఆల్రెడీ పౌలు గారు చెప్పాడు, దేవునిలో ఉన్నదంతా క్రీస్తులో సంపూర్ణంగా కమ్మరించుకున్నాడు. అది దేవుని మర్మం. మరి మన కలప ప్రవక్త తీసుకొచ్చిన వర్తమానం ఏంటి? అల్ఫా మెసేంజర్ తీసుకొచ్చిన వర్తమానం ఏంటి? క్రీస్తులో ఉన్నదంతయు వధువులో కమ్మరించుకున్నాడు. అదే దేవుని మర్మం. మరి ఈ కాలం దేవుని మర్మం ఏంటి? మేఘం. మేఘంలో ఎవరు దిగొచ్చారు? క్రీస్తు దిగొచ్చాడు. అది వధువు థియోఫనీ. వధువు థియోఫనీ. మన థియోఫనీ వచ్చిందా? పౌలు గారు ఏమన్నారు? మన థియోఫనీ పరలోకంలో ఉన్నది అన్నాడా? 2 కొరింథీ 5వ అధ్యాయంలో మన పరలోకం నివాసములు, మన నివాసములు అక్కడ ఉన్నాయి అన్నాడు. కానీ ప్రకటన 10లో దిగొచ్చింది మన నివాసాలు, మన థియోఫనీ దిగొచ్చింది. ఆ థియోఫనీలో ఎవరున్నారు? క్రీస్తున్నాడు. ఏం చెప్తున్నారు వర్తమానం? ఒట్టి మేఘమే వచ్చింది. మేఘం అంటే ఒక్క ప్రత్యక్షత. క్రీస్తు వచ్చాడు. అక్కడ మేఘంలో క్రీస్తు దిగొచ్చాడు. నిత్య నిబంధన చేశాడు ఈ ఆత్మీయ ఇజ్రాయెలుతో. అక్కడ 7వ బోర కింద భౌతికమైన ఇజ్రాయెలుతో నిత్య నిబంధన చేస్తే, ఇక్కడ ఆత్మీయ ఇజ్రాయెలుతో నిత్య నిబంధన చేశాడు ఆయన. నిబంధన జనులు మీరు, కోవెనెంట్ పీపుల్ మీరు, నిబంధన జనులు మనం. మనతో నిబంధన ఉన్నది. అందుకే మేఘం ధరించుకుని వచ్చాడు ఆయన. 7 కలర్స్ నిబంధనకు సాదృశ్యం. 7 రంగులు, నోవహ కాలంలో 7 రంగులు నిబంధన. అది నాకును వారికి నిత్య నిబంధనగా ఉండును. నేను వారిని స్థిరపరిచేదను. ఏమి ప్రవచనాలు ఇవి? హెజ్కేలు మామూలు ప్రవచనాలు ప్రవచించలేదు. వారిని స్థిరపరిచేదను, వారిని విస్తరింపజేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలం నిత్యము ఉంచేదను. నా మందరం వారికి పైగా నుండును. నేను వారి దేవుడినై ఉండును, వారు నా జనులై ఉందరు. మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలం నిత్యము ఉండునట్టు బట్టి యెహోవానైనా నేను ఇజ్రాయెలును పరిశుద్ధపరచువాడనని అన్య జనులు తెలుసుకొందురు. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇజ్రాయెల్కి ఏదైతే చేస్తున్నాడో ఆత్మ ఇజ్రాయెల్కి అదే చేస్తున్నాడు. మనల్ని ఎందుకు ద్వేషిస్తున్నారు ప్రజలు?
నా నామము నిమిత్తము సకల జనముల చేత మీరు ద్వేషించబడరు అన్నాడా? మరి ఇజ్రాయెల్ దేశాన్ని ప్రపంచమంతా ఎందుకు ద్వేషిస్తుంది? ఆయన నామము నిమిత్తం. నీ బంధువులు ఎందుకు ద్వేషిస్తున్నారు? నీ ఇంటి వారు ఎందుకు ద్వేషిస్తున్నారు? నీ స్నేహితులు ఎందుకు ద్వేషిస్తున్నారు? ఆయన నామాన్ని బట్టి. ఆయన నామాన్ని బట్టి ద్వేషం. ఈ కాలపు వాక్యం నమ్మడాన్ని బట్టే నేను ద్వేషిస్తున్నారు. ఇజ్రాయెల్ యొక్క భూభాగం చుట్టూ శత్రువులే. అవునా? ఎవడు మిత్రదేశం లేదు, చుట్టూ శత్రువులే, ప్రపంచమంతా శత్రువులే. మరి నీ చుట్టే ఉంటుంది. అక్కడ భౌతికమైన ఇజ్రాయెల్ అయితే ఇక్కడ ఆత్మీయ ఇజ్రాయెలు. మరి నీ చుట్టూ శత్రువులు ఉండరా? ఉంటారు. నీ బంధువులనే శత్రువులు, నీ స్నేహితులని శత్రువులు, నీ ఇంటి వారే నీ శత్రువులు. ఎవ్వరు ఇష్టపడరు ఆయన నామాన్ని బట్టి. లేఖనం నెరవేరుతా ఉన్నది. అర్థమవుతుందా? నిబంధన చేశాడా? నిబంధన జనులం. 7వ ముద్ర కింద మనకి నిబంధన జరిగితే 7వ బోరు కింద వాళ్ళకి నిబంధన. వాళ్ళకి మోషేయాలు వస్తారు. మరి 7వ ముద్ర కింద మనకి మోషేయాలు వచ్చారా? మోషేయాలు ఎవరు? మన మోషేయేలియా, మన కాలపు ప్రవక్త విలియం బ్రన్హం అయి ఉన్నాడు. మన మోషే, మన ఏలియా అయినా. హల్లెలూయా. మరి మోషే ఏలియా వచ్చినప్పుడు ఎవరు రావాలి? క్రీస్తు దిగి రావాలి. మరి క్రీస్తు దిగి రావాలంటే ఒట్టి మేఘం వచ్చింది అంటావేంటి? ఒట్టి మేఘం ఏమొచ్చింది? ఆ మేఘం క్రీస్తు కాదు. అవునా? అది రేకటి పొగ. క్రీస్తు దిగొచ్చాడని ప్రవక్త చెప్పాడు. అది క్రీస్తు అని చెప్పాడు. ఆ మేఘంలో ఉన్నది దేవుడు అని చెప్పాడు ఆయన. ఎన్ని కొటేషన్స్ కావాలో చెప్పు, నేను చూపిస్తాను. హల్లెలూయా. అందుకే సంఘానికి నిజమైన ప్రత్యక్షత ఇవ్వాలి. ప్రవక్త తీసుకొచ్చిన ప్రత్యక్షత ఇది. ఇది మా ప్రత్యక్షత కాదు, ఇది ప్రవక్త తీసుకొచ్చిన ప్రత్యక్షత. ఇది నిత్య నిబంధన చేశాడు ఆయన తన పైన ఒట్టు పెట్టుకుని. హల్లెలూయా. 38వ అధ్యాయం. చాలా జాగ్రత్తగా వినండి. మరి యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా. తెలుగులో నరపుత్రుడు ఉంటుంది, ఏ సన్ ఆఫ్ మ్యాన్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. మాగోగు దేశపు వాడు గోగు ఏంటి? మాగోగు. అవునా? అర్థమవుతుందా? గోగు అంటే దేశం పేరు, మాగోగ్ అంటే రాజు పేరు. ఓకే? గోగ్ అనగా దేశం పేరు, మాగోగ్ అనగా రాజు పేరు. పాత నిబంధనలో కొన్ని పేర్లు ఇప్పుడు మార్చబడ్డాయి. కొన్ని పేర్లు మార్చబడ్డాయి, దేశాల పేర్లు మార్చబడ్డాయి. కొన్ని పేర్లు చెప్తాను, మీరు వీలైతే రాసుకోండి. కొన్ని పేర్లు. గోగు అనగా అది దేశం పేరు, మాగోగ్ అనగా రాజు పేరు. బబులోన్ అంటే అది ఇరాక్. అది ఒకప్పుడు బబులోనే ప్రపంచాన్ని పరిపాలించింది. పాత నిబంధనలో బబులోన్ అని ఉంటుంది, అది ఇప్పుడు ఇరాక్. అది అందుకే సంఘ శాఖలో ఏమంటారంటే, ఇప్పుడు ఏదోన్ తోట ఎక్కడ ఉన్నదంటే బబులోన్లో, ఇరాక్లో ఉన్నదంటారు. అది వాడు డూప్లికేట్ చేసి పెట్టాడు అక్కడ. ఏదైనా ఎక్కడుంది చూపిస్తాను మీకు. అది ఇజ్రాయెల్లో ఉన్నది. అవునా? ఇజ్రాయెల్లో ఉన్నది. అది వీలైతే ఇజ్రాయెల్ మ్యాప్స్ ఇవి, ఆ దేశం యొక్క చుట్టుపక్కల దేశాలు, ఉత్తర దేశం, రష్యా, దాని మార్గాలు ఇవన్నీ ఉంటాయి కదా. ఈ లోపల బ్రదర్స్ చూస్తాడు. కంటిన్యూ చేద్దాం మనం. ఓకే? చూడండి, ఇక్కడ బబులోన్ అంటే ఇరాక్, పారసిక లేదా పర్షియా అంటే ఇరాన్. అది ఇప్పుడున్న ఇరాన్. అది పారసిక దేశం.
దానియేలు గ్రంథంలో బబులోను ఉన్నదా? ఆ బబులోనే ఇప్పుడు ఇరాక్. అది పారసీకులు, మాదీలు పారసీకులు ఉన్నారా? పారసీక్ అంటే ఇరాన్ అన్నది. దాన్ని పర్షియా అంటాం. పర్షియా అని కూడా ఉంటుంది. నెక్స్ట్ ఐగుప్తు అనగా ఇప్పుడు ఈజిప్ట్. అక్కడ ఐగుప్తు అని ఉంటుంది, ఇప్పుడు ఈజిప్ట్ అది. అలాగే ఎదోమ్ అనగా సౌదీ అరేబియా, ఎదోము దేశం ఉందా? ఎదోమీలు అంటాం కదా, ఆల్రెడీ 35వ అధ్యాయంలో చెప్పాను ఎదోమీల కోసం. అదేంటి? సౌదీ అరేబియా. కూష్ అంటే ఐథియోపియా, సోమాలియా, సుడాన్ అది. కూష్ అనగా కూషీలని ఉంటుంది కదా. అలాగే తార్ష్ అనగా తూర్పు టర్కీ, దమస్కో అనగా సిరియా, తుబాల్ అనగా టర్కీ, రోస్ అనగా రష్యా. అవునా? సీనీలు అని ఉంటుంది. సీనీలు అంటే చైనా వారు. అవునా? ఓకే, చాలా జాగ్రత్తగా మనం ఇప్పుడు చాలా జాగ్రత్తగా, ఎందుకంటే ఈ పేర్లు ఎందుకు చెప్పానంటే ఇందులో వస్తాయి, అందుకు మీకు చెప్పాను. అది మనసులో పెట్టుకోండి. ఇప్పుడు ప్రవచనం చూద్దాం. హెజ్కేలు ప్రవచనాలు. హెజ్కేలు 38వ అధ్యాయం రష్యా గురించి ప్రవచిస్తూ ఉన్నాడు. రష్యా మీద ప్రవచిస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు మనం 37వ అధ్యాయంలో మనిషి కుమారుని పరిచయం చూసాం. ఆత్మీయ ఇజ్రాయేలు, భౌతికమైన ఇజ్రాయేలు ఎలా సమకూర్చబడతారో చూసాం. వాళ్ళతో నిబంధన ఎలా జరుగుతుందో చూసాం. వాళ్ళ ఆయా దేశాల్లో ఎలా సమకూర్చబడి ఒక దేశంలో పెట్టబడతారో చూసాం మనం. ఓకే, ఇప్పుడు రష్యా వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న విషయాలు ఇప్పుడు. ఓకే, నవీన సంగతులు ఇప్పుడు. చాలా జాగ్రత్తగా ఉందండి. ఇవన్నీ ప్రవచనాలు. అయితే ప్రవక్తలు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇవన్నీ చూశారు. చాలామంది ప్రవక్తలు రాశారు. అయితే ఇప్పుడు మనం చూద్దాం. హెజ్కేలు 38. మరియు యెహోవా వాక్కున ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, మాగోగు దేశపు వాడగు గోగు అనగా రోషునకు, మెషేకునకు, తుబాలునకు. తుబాలు వచ్చిందా? తుబాల్ అనగా టర్కీ. అవునా? అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడివై అతని గూర్చి మాట ఎత్తి ప్రవచింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చిందేమనగా, రోషునకు, మెషేకునకు, తుబాలునకు అధిపతికు గోగు. గోగెవరు? రష్యా. అవునా? దేశం పేరు అన్నది రష్యా. వీడు ఎవడికి అధిపతి? తుబాలునకు, మెషేకునకు, రోషునకు అధిపతి గోగు. నేను నీకు విరోధనై ఉన్నాను. నేను వెనుకకు త్రిప్పి నీ దవడలు గాలములు తగిలించి నిన్నును నీ సైన్యం అంతటిని గుర్రములు నానా విధములైన ఆయుధములు ధరించు నీ రౌతులందరినీ కవచములు డాలను ధరించి ఖడ్గములు చేతపట్టుకుని వారిని అందరి మహాసైన్యముగా బయలుదేరి తీసేదను. నీతో కూడిన పారసిక దేశపు. ఎవరు? ఇరాన్. ఇరాన్ ఉందా ఇప్పుడు? ఇజ్రాయెల్ ప్రపంచపటం మనం చూసినట్లయితే భూమి యొక్క మధ్యస్థ భాగంలో ఇజ్రాయెల్ ఉంటుంది. ఉంటుందా? అది భూమి యొక్క మధ్యస్థ స్థలం. అది ఇక్కడ సరిజాత్గా చూడండి. అది ఇది ఇజ్రాయెల్ భూమి యొక్క మధ్యస్థ స్థలం. అయితే ఇక్కడ మనకి ఇరాన్ ఉంటుంది. ఇక్కడ ఇదిగో ఇరాన్ ఉందా? ఇదే పాత నిబంధనలో పర్షియా, పారసిక దేశం అంటాం. ఇరాక్, ఇది ఇరాను, ఇది ఇరాక్. ఇక్కడ ఇదే బబులోన్, ఇరాన్. ఇది కనిపిస్తుంది కదా? చాలా జాగ్రత్తగా వినండి. నీతో కూడిన పారసిక దేశపు వారిని, కూషీలను. ఇప్పుడు రష్యా ఎవరికి సపోర్ట్? ఇప్పుడు ఇరాన్కి సపోర్ట్ ఉందా? ఇక్కడ ప్రవచనం ఉందా? దేశాలన్నీ ప్రవచనం ప్రకారం వెళ్తున్నాయా లేదా? వెళ్తున్నాయా? నీతో కూడిన పారసిక దేశపు వారిని, కూషీలను, పూతువారిని అందరినీ. పూతువారు అనగా ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. ఒక్క నిమిషం, ఇంగ్లీష్లో కొంచెం క్లియర్గా ఉంటుంది. ఇక్కడ రాశాను నేను ఇక్కడ. ఓకే, 38 5th verse కదా.
చూడండి, ఇథియోపియా అండ్ లిబియా. అవునా? ఇథియోపియా అండ్ లిబియా ఉన్నది అక్కడ. ఇంగ్లీష్లో క్లియర్గా ఉంటుంది, ఒకసారి వేస్తే ఇక్కడ చూడండి. ఇక్కడ ఇది బైబిల్ స్టడీ, ఏం కంగారు పడకండి, మెల్లగా వెళ్దాం అంటే మనకు అర్థం కావాలి కాబట్టి. పర్షియా అంటే ఇరాన్, ఇథియోపియా అండ్ లిబియా ఇవన్నీ ఏంటి? ముస్లిం కంట్రీస్. అవునా? అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రవచనంలో ఉన్నది, రష్యా ప్రవచనంలో ఉన్నది, ముస్లిం దేశాలు కూడా ప్రవచనాల్లో ఉన్నాయా? అర్థమవుతుందా? హెజ్కేల్ ప్రవక్త ఏదైతే ప్రవచించాడో అది ఇప్పుడు మన మధ్యలో జరుగుతున్నది. ఎందుకు రష్యా ఇరాన్కి సపోర్ట్ చేస్తుంది, ఈ ముస్లిం కంట్రీకి సపోర్ట్ చేస్తుంది? ఎందుకు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయట్లేదు? ప్రవచనం. ప్రవచనం ప్రకారంగానే దేశాలు పనిచేస్తున్నాయి. దేవుడు ఏం చేయట్లేదు, మౌనంగా ఉన్నాడు ఆయన. ప్రపంచ దేశాలు ఏం అసలు వాడి ఇష్టం వచ్చిన వాడు వెళ్తున్నాయి అని అనుకుంటున్నారు. బుద్ధిహీనులు వెళ్ళు, బైబిల్ ప్రకారంగానే వెళ్తూ ఉన్నది. ఈ ప్రపంచము బైబిల్ ప్రకారంగానే, లేఖనముల యొక్క ప్రవచనాల ప్రకారంగానే వెళ్తూ ఉన్నది. ప్రతి దేశం లేఖనం ప్రకారంగా పనిచేస్తూ ఉన్నది. అందుకే ప్రపంచ మేధావులకి ఇది అర్థం కాదు. ఎవరికి అర్థమవుతుంది? దేవుని పిల్లలకు. జగత్ పునాది వేయబడక మునిపే, ఈ లోక పునాదులు వేయబడక మునిపే ఎవరైతే ఎన్నికలో ఉన్నారో ఇప్పుడు ప్రపంచ భవిష్యత్తు. ఎందుకంటే యోహాను ఏం తిన్నాడు? గ్రంథం తిన్నాడు. ఇప్పుడు యోహాను ఇప్పుడు గ్రంథం తిన్నాడు. ఇప్పుడు అందుకే వీటిని ప్రవచిస్తూ ఉన్నాడు. ఉన్నాయా దేశాలు? దాని ప్రకారంగా కదులుతూ ఉన్నాయి. ఇప్పుడు హెజ్కేల్ ప్రవచించాడా? హెజ్కేల్ మన కాలంలోకి వచ్చాడా మన కాలంలోకి? యోహాను వచ్చాడా? ప్రభు దినమందు ఆత్మవస్తుడయ్యాడా? యోహాను మన కాలాన్ని చూశాడా? హెజ్కేల్ మన కాలానికి వచ్చాడా? చాలామంది మన కాలానికి వచ్చి చూశారా? దానియేలు మన కాలాన్ని చూశాడా? చాలామంది ప్రవక్తలు ఈ కాలాన్ని చూశారు. ఈ కాలాన్ని చూసే ప్రవచనాలు రాశారు వాళ్ళు. అందుకే ఇప్పుడు వచ్చే మెసేజ్ చాలా జాగ్రత్తగా ఉందండి. పర్షియా, ఇథియోపియా అండ్ లిబియా విత్ దెమ్, ఆల్ ఆఫ్ దెమ్ విత్ సీల్ ద హెల్మెట్. నీతో కూడిన పార్శిక వారిని, కూషీలను, పూతు వారిని, డాలను శిరస్త్రంగా ధరించు వారందరినీ నేను బయలుదేరి తీసేసాను. గోమోరు అంటే ఇస్తాంబుల్ ఏదో వస్తుంది, ఒకసారి చూడండి. అది ఇస్తాంబుల్ ఏదో వస్తుంది. ఇవన్నీ ముస్లిం కంట్రీస్. ఇవి రష్యా అంతా కూడా ముస్లిం కంట్రీస్ తోటే డీల్ చేస్తూ ఉన్నది. అతని సైన్యం అంతా ఈ ఉత్తర దిక్కులో నుండి తొగర్మాయను, అతని సైన్యము జనముల అనేకములతో కూడా వచ్చును. నువ్వు సిద్ధముగా ఉండుము. దేవుడు ఏమంటున్నాడు? రష్యాని సిద్ధముగా ఉండుము అంటున్నాడా? మరి రష్యా సిద్ధపడే టైం వచ్చేసిందా? రష్యా ఇప్పుడు మేల్కొన్నదా? నువ్వు సిద్ధముగా ఉండు. నువ్వు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచము. ఆ దేశాలన్నిటిని సిద్ధపరిచేది ఎవరు? రష్యా. నేను చూపిస్తాను, ప్రవచనాలు చాలా రాసుకొచ్చాను నేను. టైం ఉంటే చూపిస్తాను, లేదా నెక్స్ట్ వీక్ వెళ్తాను నేను. ఓకే, ఇది మన ప్రవచనం. మనం ఎందుకు తెలుసుకోవాలి? ఇది ఒక్క విషయం చెప్తాను మీకు. 1961 మెసేజ్ పేరు మెసేజ్ పేరు చెప్తాను నేను. 1961 ఓపెన్ చేసి ఉంచు. ఇంగ్లీష్లో ఓపెన్ చేసి, తెలుగులో లేదా మెసేజ్ పేరు గాడ్ బీయింగ్ మిస్అండర్స్టూడ్. జూలై 23 అనుకుంటున్నాను. జూలై 23. ఓకే. గాడ్ బీయింగ్ మిస్అండర్స్టూడ్.
పారాగ్రాఫ్ నెంబర్ 143. 143. నేను స్లోగానే వెళ్తాను, ఆగిపోతే నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేస్తాను. ఓకేనా? కానీ ఎందుకంటే ఇది స్టడీ, ఇది ప్రవచనాలు ఎలా జరుగుతున్నాయి, స్పీడ్గా వెళ్ళిపోయి చెప్పుకునేది వెళ్ళిపోయేది కాదు, ఆగి వెళ్ళేది ఇది. 143. ఓకే, 123. క్వశ్చన్ నెంబర్ ఉంటుంది, గాడ్ బీయింగ్ మిస్అండర్స్టూడ్. 102, పారాగ్రాఫ్ నెంబర్ 102. ఓకే, దానిపైన క్వశ్చన్ ఉంటుంది. ఓకే వచ్చేసింది. Will Ezekiel 38 and 39 come to pass before the rapture? ర్యాప్చర్ ముందా, దాని తర్వాత జరుగుతుందా? Will Ezekiel 38 and 39 come to pass before the rapture? Now if you will notice, గమనించండి, నేను గమనించి, Ezekiel 38 and 39 deals with Gog and Magog, which in Russia, the north country, ఉత్తరప్రదేశపు రాజుతో వ్యవహరిస్తూ ఉన్నాడు. Now I do not say that this is correct, అది అవునో కాదు, but to my way of teaching it, that it comes to pass after the rapture. ఎత్తబాటు అయిన తర్వాతనే హెజ్కేల్ 38, 39 జరగబోతా ఉన్నది. మరి ర్యాప్చర్ అయిన తర్వాత జరిగితే మనకెందుకు? ర్యాప్చర్ అయిన తర్వాత మనం ఇక్కడ ఉండము కదా. రష్యా ఏం చేస్తే ఎందుకు, ఇరాన్ ఏం చేస్తే మనకెందుకు, ముస్లిం కంట్రీస్ ఏం చేస్తే మనకెందుకు, ఇజ్రాయెల్ ఏమవుతే మనకెందుకు, మనం మధ్యాకాశంలో ఉంటాం కదా. ఆ రష్యాతో మిగతా దేశాలతో యుద్ధం చేయడానికి నువ్వు రాబోతున్నావు, చివరిలో రాబోతున్నావు నువ్వు. అందుకే ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి నువ్వు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. That comes to pass after the rapture, after the church is taken up. సంఘం ఎత్తబడింది. And Gog deals with Gog and Magog. God deals with Gog and Magog when they come down before Israel there. అవునా? ఇజ్రాయెల్ అక్కడ ఉంటుంది, గోగు మాగోగు వచ్చే టైంలో. అండ్ ఐ థింక్ దట్ విల్ కమ్ టు పాస్ ఆఫ్టర్ ద ర్యాప్చర్. నౌ దట్ డజంట్ మేక్ ఇట్ సో, సి, బట్ దట్ జస్ట్ మై వే ఆఫ్ టీచింగ్ ఇట్. ఐ సపోజ్ దట్స్ వాట్ దే వాంటెడ్ టు నో, వాట్ మై ఐడియా వాజ్. దీన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. అందరు రెడీగా ఉన్నారా? చాలా జాగ్రత్తగా వినండి. ప్రవక్త చేసిన టీచింగ్ ఏంటి, సంఘ శాఖలు చేసే టీచింగ్ ఏంటి, ఇది చెప్పి నేను ముగిస్తాను ఇవాళ. నెక్స్ట్ వీక్ వెళ్దాం మనం. ఓకే, రెడీగా ఉన్నారా? ఇది డినామినేషన్ టీచింగ్, ఇది ఫస్ట్. ఓకే, డానియేల్ 70 వారాల్లో వాళ్ళు ఏం చెప్తారంటే 69 వీక్స్ ఇక్కడ అయిపోయిందంటారు వాళ్ళు. 69 వీక్స్ అయిపోయింది, అవునా? అయిపోయిన తర్వాత దీన్ని ఇక్కడి నుంచి తీసుకుని ఇది అన్యుల కాలం అని చెప్తారు వాళ్ళు. 7 సంకాలాలని చెప్పరు, ఇది అన్యుల కాలము. ఓకే, అయితే అన్యుల కాలం అయిన తర్వాత 7 సంవత్సరాలు శ్రమల కాలం. డినామినేషనల్ ప్రీచింగ్ చెప్తా ఉన్నాను నేను. ఓకే, 7 సంవత్సరాల తర్వాత. ఎందుకంటే
ప్రవక్త బోధిస్తున్నప్పుడు వేదాంత పండితులు కూర్చున్నారు అక్కడ. అందుకే అలా చెప్పాడు ఆయన. వేదాంత పండితులు, సంస్థలో ఉన్న గొప్ప థియాలజీ కాలేజీలో వచ్చిన వాళ్ళు ఆయన ప్రసంగాలు వింటున్నారు. అందుకు అలా చెప్తా ఉన్నాడు. ఆయన టీచింగ్ చెప్తా ఉన్నాడు. ఇప్పుడు చూడండి, చాలా జాగ్రత్తగా ఉందండి. అంజలి కాలం అని చెప్తారు, 7 సంవత్సరాలు శ్రమల కాలం అని చెప్తారు. దేని బేస్ని చెప్తారంటే దానియేలు 9:27 తీసుకుని 1 వారంలో ఒక నిబంధన చేస్తాడని చెప్పి దాన్ని తీసుకుని 7 సంవత్సరాలు శ్రమల కాలం అని చెప్తారు వాళ్ళు. అవునా? ఈ 7 సంవత్సరాల శ్రమల కాలం ఎలా చెప్తారంటే వాళ్ళు దీన్ని 2 పార్ట్స్ చేస్తారు. ఇక్కడ ఇదేమో శ్రమల కాలం, ఇదేమో మహాశ్రమల కాలం అని చెప్తారు. ఓకే, ఇదేమో శ్రమల కాలం, అదేమో మహాశ్రమల కాలం అని చెప్తారు. అంటే సంఘము శ్రమల కాలం గుండా వెళ్తుందని చెప్తారు. అదేనా టీచింగ్ వాళ్ళది? సంఘము శ్రమల కాలం గుండా వెళ్తుందని చెప్తారు. అందుకే వాళ్ళు ఏం చెప్తారు, ఇప్పుడు హెజ్కేల్ 38-39 ఇక్కడ జరుగుతుందని చెప్తారు. అప్పుడు సంఘం ఎత్తబడుతుందని చెప్తారు. అర్థమైందా? అప్పుడు సంఘం ఎత్తబడుతుందని చెప్తారు. వాళ్ళ సంఘం ఇక్కడ ఎత్తబడుతుందని చెప్తారు. శ్రమల కాలం ఉండిన తర్వాత అప్పుడు సంఘం ఎత్తబడుతుంది, ర్యాప్చర్ అవుతుంది. అందుకు హెజ్కేల్ 38-39 యువతలు జరుగుతుంది. కానీ మన ప్రవక్త చెప్పిన టీచింగ్ ఏంటో తెలుసా? ముద్రలు ఇప్పబడిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉందండి. ఇది ప్రాఫిట్ టీచింగ్. ఇది ఇక్కడ సిలువ ఉన్నది. మొదటి రాకడలో ఆయన వచ్చి రక్తం కాచినప్పుడు 16.5 వీక్స్ అయిపోయింది. దానియేలు 70వ వారంలో ఒక అర్ధవారం అయిపోయింది. ఓకే, అక్కడి నుంచి మనం తీసుకుంటే 7 సంఘకాలాలు. వాళ్ళు 7 సంఘకాలాలు చెప్పరు, వాళ్ళు అన్యుల కాలం అని చెప్తారు అంతే. ఇది 7 సంఘకాలాలు మనకున్నాయి. ఓకే, 7 సంఘకాలాల్లో వధువు ఎత్తబడిన తర్వాత, అవునా? ఇక్కడ వధువు ఎత్తబడిన తర్వాత శ్రమల కాలం ఇంకా 3.5 సంవత్సరాలు. ఓకే, వధువు ఇక్కడ ర్యాప్చర్ అయిన తర్వాత ఇది ర్యాప్చర్ అయింది. ఎందుకంటే వధువు శ్రమల గుండా వెళ్ళదని చెప్పాడు ఆయన. మన ప్రవక్త ఏం చెప్పాడంటే వధువు శ్రమల గుండా వెళ్ళదు. ఎలా చెప్పాడంటే ఒక వ్యక్తి ఒక స్త్రీని ప్రేమించి, ఒక అమ్మాయిని ప్రేమించినప్పుడు కొట్టి తిట్టి పెళ్లి చేసుకోడు కదా, అవునా? అమ్మాయిని వివాహం చేసుకోవాలంటే కనుక ఆ అమ్మాయిని ముందే వివాహం చేసుకుని ఆయన మధ్యాకాశంలోకి తీసుకెళ్తాడు, అవునా? సేమ్ అలాగే మన వధువుగా మనల్ని ఏర్పరచుకున్నాడు ఆయన. శ్రమలు రాక మునిపే, శ్రమల కాలం ప్రారంభం కాక మునిపే వధువు భూమి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత 3.5 సంవత్సరాలు వాళ్ళకి మోసే ఏలియాలు వస్తారు వాళ్ళకి, అవునా? ఇక్కడ నిబంధన రద్దు చేసుకుంటారు. యూదులతో పోపుకి నిబంధన జరుగుతుంది, యూదులకు అలాగే పోపుకు నిబంధన జరుగుతుంది. ఈ నిబంధన వాళ్ళు రద్దు చేసుకుంటారు, అవునా? ఇక్కడే రెవల్యూషన్ 11 అంటే 2 ప్రవక్తలు వస్తారు. ఇక్కడ రెవల్యూషన్ 11, రెవల్యూషన్ 7 1,44,000 మంది ఇక్కడే రక్షించబడతారు వాళ్ళు, అవునా? ఇదే అయిన తర్వాత, ఏది ఈ శ్రమల కాలం అయిన తర్వాత, వింటున్నారా? ఇక్కడ 7 పాత్రలు కుమ్మరించబడతాయి, అవునా? శ్రమల కాలం వేరు, పాత్రలు వేరు. పాత్రలు కుమ్మరించబడుతున్నప్పుడు 7వ పాత్ర దగ్గరనే ఇక్కడ మనం దిగొస్తాం, చివరిలో దిగొస్తాం. అందుకే ర్యాప్చర్ అయిన తర్వాతనే హెజ్కేల్ 38-39 38-39 జరుగుతుంది. హల్లెలూయా!
అంటే 38వ అధ్యాయం 39వ అధ్యాయం వధువు ఎత్తబడిన తర్వాత ఈ రష్యా ఏం చేస్తుంది? దేశాలన్నిటినీ సమకూరుస్తుంది. ఈ ముస్లిం దేశాలని సమకూరుస్తూ ఉంటుంది. ఈ దేశాలన్నీ కలిసి ఎక్కడికి వెళ్తాయి? ఇజ్రాయెల్ ఎదుగుడికి వెళ్తాయి. ఇజ్రాయెల్ దేశం వైపు వెళ్తాయి, యుద్ధం చేయడానికి వెళ్తాయి. అప్పుడు ఇజ్రాయెల్ ఒంటరి అయిపోతుంది. ఒంటరిగా ఉన్న సమయంలో వారి పక్షమున మనమున్నామని చెప్పి మనం మధ్యాకాశంలో ఉంటాం. ఆల్రెడీ పెందు విందులో ఉంటాం. ఆ పెండ్లి విందులో ఉన్నప్పుడే మన యేషోబు మధ్యలో ఎస్కేప్ అయ్యి మోసే ఏలియాలు భూమిపైన ఉన్నప్పుడు, ఇజ్రాయెల్ దేశంలో ఉన్నప్పుడు ఆ 1,44,000 మందికి మన యేషోబు బయలుపరుచుకుంటాడు. అవునా? అప్పుడు వారి పక్షంగా యుద్ధం చేయడానికి ప్రపంచ దేశాలు ఏకమైన మేమున్నాం మీ పక్షంన. ఎందుకు? ఇజ్రాయెల్ మన గడియారం, వాళ్ళకి మనకి సంబంధం ఉంది. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఏకమైపోయినా ఏం బాధపడద్దు, మేమున్నాం. మేమొచ్చి యుద్ధం చేస్తాం, మేమొచ్చి మీతో యుద్ధం చేస్తాం. వారి పక్షంన మన యుద్ధం చేయబోతున్నాం. ఏమి అద్భుతమైన ప్రణాళిక అండి! దేవుని నామమున మహిమ కలుగును గాక. అది డినామినేషనల్ టీచింగు, ఇది ప్రాఫిట్ టీచింగ్. దానియేలు 70వ వారంలో ఇంకా అర్ధ వారం మాత్రమే మిగిలి ఉన్నది. 7 సంవత్సరాలు కాదు శ్రమల కాలం, 3.5 సంవత్సరాలే శ్రమల కాలం. అది ఎక్కడ దాగున్నది? 7 ముద్రల కింద దాగున్నది ఆ మర్మం. అందుకే ఈ 7 ముద్రలు తెరవబడిన తర్వాతనే ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు అన్ని మర్మాలు ఇవ్వబడ్డాయి. దేవుని నామమున మహిమ కలుగును. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వచ్చే వారం చూద్దాం. ఓకే, గాడ్ బ్లెస్. అందరు కూడా లేచి నిలబడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అందరు కూడా లేచి నిలబడి దేవుడు